ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 3వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 3వ పాఠం నీటిపారుదల. ఇందులో 54 నుంచి 61 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు గంగా కార్యాచరణ ప్రణాళిక జీఏపీ గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించడంతో దేశంలో నదుల శుద్ధి కార్యక్రమం ప్రారంభించారు? 1 1995లో, 2 1975లో, 3 1985లో, 4 1965లో. ఎప్పుడు గంగా కార్యాచరణ ప్రణాళిక గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించడంతో దేశంలో నదుల శుద్ధి కార్యక్రమం ప్రారంభించారు? 1 1995లో, 2 1975లో, 3 1985లో, 4 1965లో. ప్రపంచ ఉపరితలంలో ఎంత శాతం నీరుతో ఆవరించి ఉంది? 1 75%, 2 71%, 3 51%, 4 45%. ప్రపంచ ఉపరితలంలో ఎంత శాతం నీటితో ఆవరించి ఉంది? 1 75%, 2 71%, 3 51%, 4 45%. భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు? 1 ఉలర్ సరస్సు, 2 దాల్ సరస్సు, 3 నైనిటాల్, 4 లోక్తక్. భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు? 1 ఉలర్ సరస్సు, 2 దాల్ సరస్సు, 3 నైనిటాల్, 4 లోక్తక్. కావేరీ నది యొక్క పొడవు దాదాపు 1 750 కిలోమీటర్లు, 2 860 కిలోమీటర్లు, 3 760 కిలోమీటర్లు, 4 660 కిలోమీటర్లు. కావేరీ నది యొక్క పొడవు దాదాపు 1 750 కిలోమీటర్లు, 2 860 కిలోమీటర్లు, 3 760 కిలోమీటర్లు, 4 660 కిలోమీటర్లు. బెంగాల్ దుఃఖదాయినిగా పిలిచే నది? 1 సువర్ణరేఖ, 2 బ్రాహ్మణి, 3 వైతరణి, 4 దామోదర్. పశ్చిమ బెంగాల్ దుఃఖదాయినిగా పిలిచే నది? 1 సువర్ణరేఖ, 2 బ్రాహ్మణి, 3 వైతరణి, 4 దామోదర్. కృష్ణానది దాదాపు ఎన్ని కిలోమీటర్ల మేర ప్రవహించి బంగాళాఖాతం చేరుతుంది? 1 1400 కిలోమీటర్లు, 2 1300 కిలోమీటర్లు, 3 1200 కిలోమీటర్లు, 4 1100 కిలోమీటర్లు. కృష్ణానది దాదాపు ఎన్ని కిలోమీటర్ల మేర ప్రవహించి బంగాళాఖాతం చేరుతుంది? 1 1400 కిలోమీటర్లు, 2 1300 కిలోమీటర్లు, 3 1200 కిలోమీటర్లు, 4 1100 కిలోమీటర్లు. అమరావతి ఏ నదికి ఉపనది? 1 గోదావరి, 2 కృష్ణ, 3 మహానది, 4 కావేరి. అమరావతి ఏ నదికి ఉపనది? 1 గోదావరి, 2 కృష్ణ, 3 మహానది, 4 కావేరి. ఇందిరాగాంధీ కాలువ కోసం జలాశయం నిర్మించబడిన నది? 1 సట్లెజ్, 2 రావి, 3 చినాబ్, 4 బియాస్. ఇందిరాగాంధీ కాలువ కోసం జలాశయం నిర్మించబడిన నది? 1 సట్లెజ్, 2 రావి, 3 చీనాబ్, 4 బియాస్. మహానది పొడవు దాదాపు 1 760 కిలోమీటర్లు, 2 800 కిలోమీటర్లు, 3 860 కిలోమీటర్లు, 4 850 కిలోమీటర్లు. మహానది పొడవు దాదాపు 1 760 కిలోమీటర్లు, 2 800 కిలోమీటర్లు, 3 860 కిలోమీటర్లు, 4 850 కిలోమీటర్లు. తీర ప్రాంతాల్లో గల ఇసుక మేటలు స్పిట్స్, బార్స్, లగూన్లను లేదా మడుగులను ఏర్పరుస్తాయి. ఇలా ఏర్పడిన సరస్సులకు ఉదాహరణగా వేటిని చెప్పవచ్చు? 1 పులికాట్, 2 చిలికా సరస్సు, 3 కొల్లేరు సరస్సు, 4 పైవన్నీ. తీర ప్రాంతాల్లో గల ఇసుక మేటలు స్పిట్స్, బార్స్, లగూన్లను లేదా మడుగులను ఏర్పరుస్తాయి. ఇలా ఏర్పడిన సరస్సులకు ఉదాహరణగా వేటిని చెప్పవచ్చు? 1 పులికాట్, 2 చిలిక, 3 కొల్లేరు, 4 పైవన్నీ. భారతదేశంలోని రెండవ అతిపెద్ద జలపాతం? 1 కుంచికల్, 2 భవానీ, 3 దూద్సాగర్, 4 శివసముద్రం. భారతదేశంలోని రెండవ అతిపెద్ద జలపాతం? 1 కుంచికల్, 2 భవానీ, 3 దూద్సాగర్, 4 శివసముద్రం. కావేరీ నది ఎక్కడ పుడుతుంది? 1 వింధ్య శ్రేణి, 2 మహాబలేశ్వర్, 3 బ్రహ్మగిరి శ్రేణిలో, 4 కుయానా. కావేరీ నది ఎక్కడ పుడుతుంది? 1 వింధ్య శ్రేణి, 2 మహాబలేశ్వర్, 3 బ్రహ్మగిరి శ్రేణిలో, 4 కుయానా. భారతదేశంలోని అతిపెద్ద జలపాతం పేరు? 1 శివసముద్రం, 2 కుంచికల్, 3 జోగ్ జలపాతం, 4 కూసల్లి జలపాతం. భారతదేశంలోని అతిపెద్ద జలపాతం పేరు? 1 శివసముద్రం, 2 కుంచికల్, 3 జోగ్ జలపాతం, 4 కోసల్లి జలపాతం. మూసి ఏ నదికి ఉపనది? 1 గోదావరి, 2 కావేరి, 3 కృష్ణ, 4 మహానది. మూసి ఏ నదికి ఉపనది? 1 గోదావరి, 2 కావేరి, 3 కృష్ణ, 4 మహానది. మహానది ఎక్కడ ఉద్భవిస్తుంది? 1 ఛత్తీస్గఢ్, 2 ఒడిస్సా, 3 జార్ఖండ్, 4 ఉత్తరప్రదేశ్. మహానది ఎక్కడ ఉద్భవిస్తుంది? 1 ఛత్తీస్గఢ్, 2 ఒరిస్సా, 3 జార్ఖండ్, 4 ఉత్తరప్రదేశ్. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం.
ఎప్పుడు గంగా కార్యాచరణ ప్రణాళిక గ్యాప్ గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించడంతో దేశంలో నదుల శుద్ధి కార్యక్రమం ప్రారంభించారు. కరెక్ట్ ఆన్సర్ 3 1985లో. ఎప్పుడు గ్యాప్ను ప్రారంభించారో 1985లో. దీన్ని విస్తరిస్తూ 1995లో జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక ఎన్ఆర్సిపిని ప్రారంభించారు. ఎన్ఆర్సిపి అంటే జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక, ఎన్ఆర్సిపి నేషనల్ రిజర్వ్డ్ కన్జర్వేషన్ ప్లాన్. దీన్ని గంగా నది అంటే గ్యాప్ను విస్తరిస్తూ 1995లో దీన్ని ప్రారంభించారు ఎన్ఆర్సిపిని. ప్రపంచ ఉపరితలంలో ఎంత శాతం నీరుతో ఆవరించబడి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2 71%. ప్రపంచ ఉపరితలంలో ఎంత శాతం నీరుతో ఆవరించబడి ఉందంటే 71%. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు కరెక్ట్ ఆన్సర్ 1 ఉలర్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటంటే ఉలర్ సరస్సు. కరెక్ట్ ఆన్సర్ 1. కావేరి నది మొత్తం పొడవు దాదాపు కరెక్ట్ ఆన్సర్ 3 760 కిలోమీటర్లు. కావేరి నది మొత్తం పొడవు 760 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 3. పశ్చిమ బెంగాల్ దుఃఖదానిగా పిలిచే నది కరెక్ట్ ఆన్సర్ 4 దామోదర నది. పశ్చిమ బెంగాల్ దుఃఖదానిగా పిలిచే నది ఏంటంటే దామోదర నది. కరెక్ట్ ఆన్సర్ 4. కృష్ణానది దాదాపు ఎన్ని కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతం చేరుతుంది? కరెక్ట్ ఆన్సర్ 1 1400 కిలోమీటర్లు. కృష్ణానది దాదాపు ఎన్ని కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతం చేరుతుందంటే 1400 కిలోమీటర్లు. గోదావరి నది చెప్పుకున్నాం కదా 1500 కిలోమీటర్లు. దక్షిణ భారతదేశంలో లేదా ద్వీపకల్ప భూముల్లో రెండవ అతిపెద్ద నది ఏంటంటే కృష్ణానది. అతిపెద్ద నది ఏంటంటే గోదావరి. ద్వీపకల్ప భూముల్లో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది గోదావరి. రెండో స్థానంలో కృష్ణానది ఉంటుంది. దీని పొడవు దాదాపు 1400 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. అమరావతి ఏ నదికి ఉపనది? కరెక్ట్ ఆన్సర్ 4 కావేరి. అమరావతి ఏ నదికి ఉపనది అంటే కావేరి నదికి. ఇలాంటివి మాత్రం గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ 4. ఇందిరాగాంధీ కాలువ కోసం జలాశయం నిర్మించబడిన నది కరెక్ట్ ఆన్సర్ 1 సట్లెజ్. ఇందిరాగాంధీ కాలువ కోసం జలాశయం నిర్మించబడిన నది ఏంటంటే సట్లెజ్ నదిపై ఇందిరాగాంధీ కాలువ కోసం జలాశయం నిర్మించారు. కరెక్ట్ ఆన్సర్ 1. మహానది పొడవు కరెక్ట్ ఆన్సర్ 3 860 కిలోమీటర్లు. మహానది పొడవు 860 కిలోమీటర్లు. కావేరి నది 760, కృష్ణానది 1400 కిలోమీటర్లు. దాదాపు మహానది పొడవు ఎన్ని కిలోమీటర్లు అంటే 860 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 3. మొత్తం 3 నదులు కదా ఈ విభాగాలు అంటే ఈ పాటలో మనం నేర్చుకునేవి. ఒకటి కృష్ణానది 1400 కిలోమీటర్లు, కావేరి నది 760 కిలోమీటర్లు, మహానది 860 కిలోమీటర్లు. తీర ప్రాంతాల్లో గల ఇసుక మేటలు స్పిట్స్, బార్సు, లగూన్లను అంటే మడుగులను ఏర్పరుస్తాయి. ఇలా ఏర్పడిన సరస్సులకు ఉదాహరణగా వేటిని చెప్పవచ్చు అంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. పులికాట్ సరస్సు, చిలికా సరస్సు, కొల్లేరు సరస్సు ఇవన్నీ ఇసుక మేటలు. ఆ ఇసుక మేటలో రకాలు ఇవి స్పిట్స్, బార్సు అంటే బార్లు అంటే పెద్ద చారలాగా ఏర్పడి ఇసుక మేటలు. ఆ స్పిట్స్ అంటే ఇలా ఉమ్మితే పడేలాగా ఉండే ఒక ఇసుక మేటలు అనమాట. వీటిని ఇసుక మేటల రకాలుగా చెప్పవచ్చు. ఇవి వేటిని ఏర్పరుస్తాయి అంటే లగూన్లు అంటే మడుగులను ఏర్పరుస్తాయి. అంటే నది ప్రవహిస్తుంటే మధ్యలో ఇసుక మేటలు ఏర్పడి ఒక చారలాగా ఆ నది ముఖ ద్వారాన్ని అంటే నది వెళ్ళే దారినేమో మూసేస్తాయి. అంటే పైకి ఇసుక కానీ లేకపోతే మట్టి కానీ వచ్చేస్తుంది. అవి పెద్ద సైడ్నేమో మడుగుల్లా ఏర్పడతాయి. అలా అవి పెద్ద సరస్సులాగా ఏర్పడిపోతాయి. అటువంటి సరస్సులకు ఉదాహరణగా ఏంటంటే ఈ మూడింటిని చెప్పుకోవచ్చు. పులికాట సరస్సు, చిలికా సరస్సు, కొల్లేరు సరస్సు ఆ విధంగానే ఏర్పడినవి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. భారతదేశంలోని రెండవ అతిపెద్ద జలపాతం కరెక్ట్ ఆన్సర్ 4 శివసముద్ర జలపాతం. ఫస్ట్ది కుంచికల్లు. భారతదేశంలో రెండవ అతిపెద్ద జలపాతం ఏంటంటే శివసముద్రం. ఫస్ట్ది కుంచికల్లు, రెండవది శివసముద్రం. కరెక్ట్ ఆన్సర్ 4. కావేరి నది ఎక్కడ పుడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3 బ్రహ్మగిరి శ్రేణిలో. కావేరి నది ఎక్కడ పుడుతుందంటే బ్రహ్మగిరి శ్రేణిలో. కరెక్ట్ ఆన్సర్ 3. ఇవన్నీ పశ్చిమ కనుమలోనే. భారతదేశంలోని అతిపెద్ద జలపాతం పేరు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. కరెక్ట్ ఆన్సర్ 2 కుంచికల్. భారతదేశంలోని అతిపెద్ద జలపాతం పేరు కుంచికల్, రెండోది శివసముద్రం. టెక్స్ట్ బుక్లో 2 ఇచ్చారు, 2 గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అతిపెద్ద జలపాతం పేరు ఏంటంటే కుంచికల్ జలపాతం, రెండవది శివసముద్ర జలపాతం. కరెక్ట్ ఆన్సర్ 2. మూసి ఏ నదికి ఉపనది? కరెక్ట్ ఆన్సర్ 3 కృష్ణానదికి. మూసి ఏ నదికి ఉపనది అంటే కృష్ణానదికి ఉపనది. కరెక్ట్ ఆన్సర్ 3. మహానది ఎక్కడ ఉద్భవిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ 1 ఛత్తీస్గఢ్లో ఉద్భవిస్తుంది. మహానది అంటే ఏ రాష్ట్రం అని చెప్పుకున్నాం. మహానది ఎక్కడ ఉద్భవిస్తుంది అంటే ఛత్తీస్గఢ్లో ఉద్భవిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లో ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.